వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని కోడింగ్ సంబంధించిన మిత్స్ మీరు వినే ఉంటారు. అవి మిత్స్ అని మీకు కూడా తెలియదు, రియాలిటీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ఆ మిత్స్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. కామన్ కోడింగ్ మిత్స్. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు బి గుడ్ ఎట్ మ్యాథ్స్. చాలామంది అపోహపడతారు, ఏంటి మ్యాథ్స్లో టాలెంటెడ్ ఉంటేనే మనకు ఏంటి ఈ సాఫ్ట్వేర్స్ రావాలి లేకపోతే రాకూడదు, అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మ్యాథమెటిక్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నది కదా. సో ఈ బేసిక్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ కెన్ బి యూస్ఫుల్. అవి యూస్ఫుల్లే, మ్యాథ్స్ అనేది అవసరం, కానీ ఒక టోప్ లెవెల్ అవసరం లేదు. మ్యాథ్స్ అనేది ఒక మంచి మినిమం మ్యాథ్స్ అయితే వచ్చి ఉంటుందండి అందరికీ. కొద్దిగా అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి కొన్ని మినిమం ఫంక్షనాలిటీకి సంబంధించి మ్యాథ్స్ కాకుండా ఇంకా కొద్దిగా వచ్చి సరిపోతుంది. అంతేగాని అన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మ్యాథమెటిక్స్ అవసరం లేదు. ఎస్, మ్యాథమెటిక్స్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం పడుతుంది, మెషిన్ లెర్నింగ్ సైడ్ ఇంకా డేటా సైన్స్ సంథింగ్ కొన్ని అవసరం పడతాయి. కానీ ఇక్కడ మనకు అవసరం లేదు కదా. అవసరం ఉన్న చోట ప్రతి చోట అవసరం లేదు కాబట్టి మ్యాథ్స్ అలా ఏం అపోలేదు. కంపల్సరీ మ్యాథ్స్ అనే అవసరం లేదు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే, కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే. తర్వాత యూ నీడ్ ఏ డిగ్రీ. ఓకే, చాలామంది అపోపడతారు, ఓకే నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇది చదువుకోవాలన్నా. అవసరం లేదు, నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు 10th, అందుకే ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా పైథాన్, సి లాంగ్వేజ్ అన్నీ నేర్చుకుంటున్నారు. సో మనకి యూనివర్సిటీకి పోయే నేర్చుకోవాలి అవసరం లేదు. కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. యూట్యూబ్ పెయిడ్ కోర్సెస్ ఉంటాయా, అమీర్పేట్ లాంటి మనకు ఎన్నో ఉన్నాయి కోచింగ్ సెంటర్. సో అందుకే చెప్తున్నాను, మనకు యూ నీడ్ ఏ డిగ్రీ అనేది అది అవసరం లేదు. స్కిల్ నేర్చుకోవడానికి డిగ్రీ లేకుండా కూడా నేర్చుకోవచ్చు. ఏ విల్ రీప్లేస్ ఆల్ డెవలపర్స్. ఇది కూడా చాలామంది అపోహపడుతున్నారు. ఏ అనేది ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్ టైంలో, కానీ అది ఇంకా చాలా టైం ఉంది. డెవలపర్స్ని ఎంటైర్లీ రీప్లేస్ చేయాలంటే చాలా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సో ప్రోగ్రామర్స్ అవసరం పడుతుంది. ఇప్పటికీ వాళ్ళకి హై డిమాండ్ ఉంది, మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా అపోహనే. తర్వాత మై లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్. నీ లాంగ్వేజే బెస్ట్, నేను నేర్చుకున్న లాంగ్వేజే బెస్ట్, ఏది అలా కదండి. ఎవ్రీ లాంగ్వేజ్కి సంబంధించి ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ యూజ్ ఉంటుంది. జావాకు ఒక యూజ్ ఉంటుంది, సికి ఒక యూజ్ ఉంటుంది, C++కి ఒక యూజ్ ఉంటుంది, పైథాన్కి ఒక యూజ్ ఉంటుంది. సో మనం దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే నువ్వు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు దాన్ని బట్టి, లాంగ్వేజ్ యూజ్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు నేర్చుకుంటావు అంతే. తర్వాత ఇంకా చాలామంది మనకు మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే నేను ఇంటర్లో కొద్దిగా వీక్ నేను CSC తీసుకోవచ్చు, అవి ఏమి ఉండదండి. మళ్ళీ మీరు ప్రోగ్రామింగ్ అనేది మీకు తెలియదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఏం అవసరం లేదు. ఇప్పటివరకు మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ సంబంధం లేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి, 40+ IT కోర్సెస్, అవి చూడండి. అక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. అదేవిధంగా మీరు ఏంటి ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. మీకు కోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.